మాట్లాడు. ఇవన్నీ పచ్చిమిరకాయ మొక్కలు చూసారమ్మా ఎంత బాగా కాస్తుంది. లేదు ఇక్కడ తడిగా ఉంది. వంగ మొక్కలు అవి కూడా బాగా ఫ్లవరింగ్ బాగా వచ్చింది. పిందులు కూడా ఉన్నాయి. ప్రతి మిరపకాయ మొక్కలకి కూడా మిరపకాయలు కాసేయండి. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క పూత పోస్తుంది. ఆల్రెడీ కాయలు కాసాయి, 6 కాయలు. ఇప్పుడు ఫ్లవరింగ్లో ఉంది. ఇది చూసారా వంగ మొక్క వంకాయ కాసింది. టమాటా మొక్క అంతాను. మామిడి మొక్క అండి, అదేమో కమలకాయ మొక్క. ఇది మల్బరీ మొక్క అండి. మల్బరీ కాయలు కూడా బాగా కాస్తాయి. ఇక్కడ పిల్లలు అది కూడా బాగా ఇష్టపడి తింటారు. చామంతి మొక్కలు, అలాగే ఇది యాలకుల మొక్క అండి. చూసారు కదా యాలకుల మొక్క ఇది. ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు. ఇది తులసి అండి. తులసిలోనే నీడగా ఉంటుందని నేను ఇదేమి లిల్లీ ఫ్లవర్ అండి. ఈ తులసి మొక్కలోనే నేను ఇది కూడా వేసాను, మొర మొక్క. అలాగే ఇవన్నీ గులాబీ మొక్కలు ఇవ్వండి. మొరం దవనం కూడా ఉన్నాయి, కింద కూడా వేసాను. ఇదైతే లవంగం మొక్క అండి. ఇది కూడా హైట్ బాగా ఎదిగింది. ఇది జామ మొక్క, తైవన్ జామ. చూడండి జామ మొక్క కూడా చాలా నీట్గా ఫ్లవరింగ్ వచ్చింది. ఇంకొన్ని చిన్న చిన్న పిందులతో ఉంది. మొక్క అంతా కూడా చిన్న మొక్కే పిందులతో ఉంది. అలాగే ఇది రెడ్ బెర్రీ మొక్క. దీని నిండా కూడా ఉందండి. ఇదిగో చిన్న చిన్న పిందులతో ఉంది. అలాగే ఇవ్వండి ఫ్లవర్లు కనకాంబరం మొక్కలు ఎన్ని. ఇది నిమ్మ మొక్క అండి. చిన్న చెట్టు నుండి కాయలు కాస్తుంది. నేను కొన్నాకండి అలా కాయలు కాస్తూనే ఉంది. అలాగే ఇందులో మేము తినేసి వేసిన వేస్ట్లో వచ్చింది కర్బూజాకాయ పాదు. ఆ పాదుకు కూడా చిన్న చిన్న కాయలు దిగేయండి. చూడండి అక్కడ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మా ఇంట్లో నేను ఇలా మొక్కలన్నీ కూడా నేను కంపోస్ట్ అది నేనే తయారు చేసి ఇంట్లో నేనే వేస్తాను. ఇదంతా కూడా నేను మా వీటికి వేరే ఏమీ వేయలేదండి. నేను మా ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ తయారు చేసి ఆ కంపోస్ట్ని మాత్రమే యూజ్ చేశాను. అలాగే డీకంపోజర్ వాటర్ కూడా తయారు చేసి ఆ వాటర్ కూడా వీక్లో ఒకసారి ఇస్తున్నానండి. ఇది ఇంత డీకంపోజర్ వాటర్ నేనే తయారు చేశాను. డీకంపోజర్ వాటర్ని ఇస్తానండి వీటికి ఫెర్టిలైజర్గానే. అంతే, ఇంకేమీ కూడా వీటికి వేయనండి నేను. చూసారు కదా ప్రతి మొక్క కూడా చిన్న మొక్కలైనా సరే ప్రతి మొక్క కూడా మా ఈ కాపు కాస్తున్నాయండి. అందరూ కూడా మన ఇంట్లోనే వేస్ట్ని ఇలా తయారు చేసుకొని మనం మొక్కలు పెంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూడండి, నాది ఈ కంపోస్ట్ అంతానే తయారైంది. ఇది ఇప్పుడు తయారైన దాంట్లో మొన్న వర్షం రావడం వల్ల కొంచెం తడిగా ఉంది. ఇదిగోండి ఆల్రెడీ తయారైపోయి అన్ని విధాలుగా ఉన్నది. ఇది మట్టిలాగా అయిపోయింది. మట్టి అన్నమాట అండి. కంపోస్ట్ అన్నీ కలిపేసింది. ఇది ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. ఇది ఊడిపోయింది అన్నమాట, చూసుకోలేదు. ఇంకా నేను పిడకల్లో కూడా ఆవు పేడని తెచ్చుకొని పిడకలు అవి తయారు చేసుకుంటాను. పిడకలు కూడా మొక్కలకు వేస్తాను.